సంఘంలో చిన్నలు మొదలుకొని పెద్దవారికి అందరినీ కూడా నీ పరిశుద్ధాత్మతో బిడ్డలు లెంపండి నాయన. అందరినీ మంచి పేరు తెచ్చే బిడ్డలుగా చేయండి. ఈ 3వ రాత్రి వచ్చిన మా బిడ్డలందరినీ దీవించు నాయన. ఈ 37 రోజులు ఏదో ఒక అద్భుతమైన కార్యం బిడ్డల పట్ల జరిగించడానికి సహాయం చేయండి. ఘనత మహిమ మీరే పొందాలని యేసు నమ్ముచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గత రాత్రి మీకు ఒక మంచి మాట చెప్పాను. ఏ మాట చెప్పాను చెప్పానమ్మా? ఏమైనా మీకు జ్ఞాపకం ఉందా? కొన్ని మాటలు మీకు చెప్పాను, చెప్పాలమ్మా. రాత్రి మీకు కొన్ని మాటలు నేను ఏమండి కొన్ని మాటలు కాబట్టి ప్రభువుని కలిగిన మన జీవితంలో ఒక మాట మీకు చెప్పానంటే, అడుగుడి మీకు ఇవ్వబడును. నీకిష్టమేదో అడగమంటున్నాడు ఆయన. 3వదిగా మనము ఏమి అడిగినను ఆయన. 4వదిగా అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యుత్తముగా ఇస్తాడు. ఇవి మానవ జీవితంలో మనుగుడుగా ఉన్న మన జీవితాల్లో ఎవరైనా ఈరోజు వాక్యం చెప్తున్న నేను మనం వింటున్న మనం అందరం కూడా ఈ విషయాలు ఎక్కువ అడుగుతుంటుంటాం. మనం కుటుంబ విషయాల గురించి అడుగుతుంటాం, బిడ్డల విషయాల గురించి మనం అడుగుతూ ఉంటుంటాం. కానీ ఈ రాత్రి దేవుడు అంటున్నాడు ఏంటంటే, నీవు అడగక ముందుగానే నీ అక్కర్లన్నీ నేను తీరుస్తాను కదా. అసలు నువ్వు నా దగ్గరకు వస్తున్నావు అంటే, నా సన్నిధిలో నువ్వు కూర్చున్నావు అంటే, నీవు అడగక ముందుగానే నీ అక్కర్లన్నీ నాకు తెలుసు. ఇప్పుడు మనం అందరం కూర్చున్నామండి ఈ స్థలంలోని. నా అక్కరేదో నా ప్రభు తెలుసు. ఇక్కడ మీరు కూర్చున్నారే, మీ అక్కర్లు కూడా దేవునికి అందరికీ తెలుసు. వారి వారి అక్కర్ల పరిస్థితిని బట్టి ఏది అడిగిన దేవుడు ఇవ్వగలుగుతాడు. అసలు మనం అడిగేదేటి? అసలు మనం ఏటి అడగాల? ఏటి అడిగితే దేవునికి ఇష్టమైనది, ఆయనకి ఇష్టమైనది మనం అడిగేవారుగా ఉంటే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. అదే యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో మాట ఎంత చక్కగా అంటున్నాడు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు నేను అనుగ్రహింపబడతాది, నీకు ఇస్తాను నేను అంటున్నాడు. మీకు ఇష్టమైనది అడగమంటున్నాడండి. అలాగంటుంటే మనకి ఎన్ని ఆశలు ఉంటాయండి, ఎన్ని ఇష్టాలు ఉంటాయండి మనకి. కనుక ఈ రోజున ఈ రాత్రి ప్రభునికి వెళ్ళే మన జీవితాల్లో ఆయనకి ఇష్టమైనది మనం అడగాల. ఎవరికండి? దేవునికి ఇష్టమైనవి అడగాల. మనకిష్టమైన అడుక్కోవడం కాదు. కానీ అసలు ఆరాధిస్తున్న ఆ సజీవ గల దేవుణ్ణి నువ్వు అడగవలసింది ఏంటంటే, అయ్యా నీకు ఇష్టమైనది నా జీవితంలో అనుగ్రహించయ్యా. దేవునికి ఇష్టమైనది మనం అడిగితే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. చూద్దాం, ఆయనకి ఇష్టమైనది ఏదో అది అడిగితే దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. చూద్దామండి చక్కని మాటలు. ఏమండి యోహాను సువార్త ఆ పక్కనే ఉంటుంది 17వ అధ్యాయము. ఏమండి 7వ వచనం ఒకసారి చదువుకుందాం. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను, వారు నా మాటలు అంగీకరించిరి. అంటే మనకి ఏది కావాలంటే మొట్టమొదటి ఆయనకి ఇష్టమైన మాటలు అంటే ఆయన మాటలు మనం ఇష్టపడాలా. ఈ శిలువ శ్రమల్లో ఆయనకి ఇష్టమైంది, నీకు ఇష్టమైంది అడగమని అడిగితే నువ్వు అనాలా, అయ్యా నాకు ఇష్టమైంది ఏంటంటే నీ మాటలే నాకు కావాలయ్యా. ఈ రాత్రి, ఈ 3వ రాత్రి ప్రభు సన్నిధిలోకి వచ్చిన నీకు ఇష్టమైన దేవుడు ఏదైనా అడగమన్నాడంటే, అయ్యా నాకేమి వద్దు కానీ నాకు కావలసింది ఏంటంటే నీ మాటలు నాకు అనుగ్రహింపవా. దేవుని మాటలు మనకి ఇష్టముగా తీసుకోవాలా.
దేవునికి ఇష్టముగా ఎంత చక్కగా ఈ ప్రార్థనలో ఈయన అంటున్నాడనమాట, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చుచున్నాను. అంటే అర్థం ఏంటంటే, తండ్రిని అడుగుతాడంటే, అయ్యా నన్ను ఈ భూలోకాన్ని పంపించావు కాబట్టి భూలోకంలో నేను ఎలాగైతే నీకు ఇష్టమైన పనులు నేను చేసుకొస్తున్నానో, నీ మాటలు ఎలాగైతే నేను గ్రహిస్తున్నానో, నన్ను నమ్మిన బిడ్డలు నా ప్రజలు కూడా నీ మాటలు అంగీకరించే వారికి. దేవుని అడగవలసింది ఏంటంటే, ఆయనకి ఇష్టమైన మాటలు. ప్రభువా, నేను ప్రార్థన గదిలో ఉన్నానయ్యా, ఉపవాస ప్రార్థనలో ఉన్నానయ్యా, అడుగుడి మీకు ఇవ్వమని అన్నావు తండ్రి. నేను అడుగుతున్నాను ఏంటంటే, ఈ భూ సంబంధమైన అన్నీ నువ్వు ఇస్తావు కాబట్టి, కానీ నీకు ఇష్టమైనది ఏంటంటే నీ మాటలు నాకు అనుగ్రహించయ్యా. నీ మాటలు నాకు కావాలయ్యా. ఆయన మాటలు మనకి ఎప్పుడూ కావాలా. ఆయన మాట కలిగి ఉన్న నీవు నిజంగా ఈ 37 రోజులు ప్రభు పాద వదులుకుంటా, అయ్యా నీకు ఇష్టమైనది అడగమన్నావు కాబట్టి నేను నీ మందిరంలోకి వెళ్ళి నీ మాటలు నాకు ఇయ్యయ్యా, నీ మాటలు నాకు ఈ ప్రభువా. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఆయన మాటలో అంత శక్తి ఉందండి. ఆయన మాటలోని ఆకాశము చెప్పాలా కలుగునుగాక అని ఆ మాట ద్వారా పలికాడే, ఆ మాట ఏటైంది? అనుగ్రహింపబడ్డాది. ఆయన మాటలు ద్వారా ఈ లోక సృష్టి అంతని కూడా ఆయన చేశాడు. ఈరోజు నువ్వు కూడా ఒక శక్తివంతమైన జీవితం నీకు కావాలంటే, ఒక శక్తివంతమైన ఏమంటే బలమైన ఆయుధం నువ్వు ధరించాలంటే, దేవుని మాటలు ఎప్పుడు మనలో ఉండాలా. ఏచుకెళ్తా అన్నాడు, అయ్యా నీ మాటలు నాకు దొరికినప్పుడు నేను వాటిని భుజించి తిని. దావీదు అంటున్నాడు, నీ మాటలు ఏమండి జుంటెత్తేనే దారల కన్నా అతి మధురమైనవయ్యా. దేవుని మాటలు ఒక మనిషిని ఏం చేద్దంటే తృప్తిపరుస్తుంది. ఆ మాటలే లేకపోతే మనం బ్రతకలేవండి. కొన్ని సందర్భాల్లో ఎవరి కుటుంబంలో కష్టం బాధ వచ్చినప్పుడు, అమ్మ భయపడరా, దేవుడు ఈ పని చేస్తాడరా, నువ్వు ధైర్యంగా ఉండరా తల్లి అంటే ఆ మాటలు ఎంత ధైర్యపరుస్తాయండి. కృంగిపోతున్నట్టు వారిని కానీ, బాధపడుతున్నట్టు వారిని కానీ, శ్రమలో ఉన్నట్టు వారికి కానీ, నీకు ఏమీ లేకపోయినా సరే దేవుని మాటలు నీలో ఉంటే, ఆ మాటలు ఇతరులకు నువ్వు బోధిస్తే, ఆ మాటలు ఆ కుటుంబాల్లో ధైర్యం నింపుతుంది. బిడ్డ అడుగుడి మీకివ్వబడును, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినేడలా మీకు ఏది ఇష్టమో అడగమంటున్నావు. ఆయనకి ఇష్టమైనది ఏంటంటే, తన ప్రజలకి ఇష్టమైనది మాటలంటే, నీ మాటలు నాకుంటే చాలయ్యా, బ్రతికేస్తాను. నీ మాటలు నాకుంటే చాలయ్యా. అలాంటి మాటలు నీకు నాకు కూడా కావాలని ఏమండి ప్రభు ఈ రాత్రి కోరుకుంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మీకు ఏటి కావాలా? బిల్డింగ్ కావాలా? చెప్పాలి. మనం అందరం ఎవరైనా ఎటువంటి వారు? పరదేశులు. మనం అందరం యాత్రికులం. కొన్ని రోజులు ఉంటాం, మళ్ళీ ఈ రోజు పోతాం. మళ్ళా నువ్వు ఉన్నాయన్నీ కూడా వదులుకొని పోవాలా. పోతున్న నీకేమిటంటే, నువ్వు ఏ భూమి మీద ఉన్నప్పుడే అయ్యా నీకు ఇష్టమైంది అడగమన్నావు కాబట్టి నాకు ఇష్టమైనది ఏం వద్దు, కానీ నీ మాటల్లో ఉంటే చాలయ్యా. నీ మాటలు ఉంటే చాలయ్యా. నీ మాటలు, దేవుని మాటలు ఎప్పుడు మనకు కావాలని ఏమండి మనం ఆయనను అడగాల. నీ మాటలు నాకు నింపయ్యా, నీ మాటలు నాలోనికి అనుగ్రహించయ్యా. తండ్రిని వేడుకున్నాడు కుమారుడు ఏం చేద్దంటే తన బిడ్డలకి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం ఏంటంటే తండ్రికి కుమారునికి ఉన్న సంబంధం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు మన కొరకు. ఆయన నా బిడ్డలకు కూడా నువ్వు నాకే మాటలాతి ఇచ్చావో ఆ మాటలు కూడా నా బిడ్డలకి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. బిడ్డ ఈ రాత్రి నీకేటి కావాలంటే, ఈ 37 రోజులు కూడా దేవుని మాటలుంటే నీకు చాలయ్యా. ఆయన మాటలు ఎన్ని కార్యాలు చేసేస్తాదో. లాజరు చెప్పాలమ్మా, బయటికి రా. ఏమండి ఇంకా మనకి పెద్ద కారు ఉంటే ఎందుకండి, లేకపోతే పెద్ద బంగళా ఉంటే మనకెందుకండి,
లేకపోతే పెద్ద ఏదో ఉండా ఈ లోకంలో ఉంటండి. ఏది లేకపోయినా సరే నీకు దేవుని మాటలుంటే చనిపోతున్న వ్యక్తిని దేవుని నామం పెట్టి ఏమంటే ఆ మాటని ఏంటంటే లాజరు బయటికి రా. మరి దేవునికి ఏమి లేవు, ఈ లోకంలో దేవునికి ఇల్లే లేదు, పడుకోవడానికి స్థలమే లేదు. మళ్ళా శిష్యులు కొంతమంది వచ్చి, అయ్యా నీ వెనకాల మేము వస్తాం అంటే దేవుడు అన్నాడు, ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయిరా, నక్కల బొరియలు ఉన్నాయిరా, అసలు నాతో రావాలంటే నాకు తలవాల్చుకోవడానికి స్థలమే లేదు. ఆ స్థలం ఎప్పుడంటే ఇదే పుణ్య శుక్రవారం సిల్వ మాన మీద ఒక 2 గంటలు 3 గంటలు అలాగా ఉన్న బిడ్డ. ఈ రోజున దేవుని మాటలు నీలోనికి ఉంటే అన్ని నీకున్నట్టే. ఎంత గొప్ప భార్యమండి. ఆ మాటలు మనం ఏం చేయాలి అడగాలన్నమాట. దేవుని మాటలు నీలో ఉంటే అది నీకు నీ జీవితానికి ఒక ఉపయోగపడతాయి. ఏమీ లేకపోయినా పర్లేదు కానీ దేవుని మాటలు నువ్వు ఎప్పుడు కూడా నాకు అది ఇయ్యయ్యా అని అడగాలి. ఏది ఇయ్యాలని అడగాలి చెప్పనమ్మా? అయ్యా నీ మాటలు నాకు ఇయ్యయ్యా. ఒకవేళ బంగారం ఉందనుకొని అది ఎందుకైనా ఉపయోగపడుతుందా, లేకపోతే డబ్బు ఉంది ఎందుకైనా ఉపయోగపడుతుందా? ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఆయనకి ఇష్టమైనది అడగవేంటంటే నీ మాటలు నాకు ఇయ్యయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటా యేసయ్యా. హల్లెలూయా. కాబట్టి నీకు ఏది ఇష్టమో అని దేవుడు ఈ రాత్రి నిన్ను అడిగితే, ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో అడగాల. అయ్యా నాకు ఇష్టమైనది ఏంటంటే నీ మాటలుంటే నాకు చాలయ్యా. దేవుని మాటలు ఉంటే మనకు చాలండి. చూడండి ఇర్మియా గ్రంథంలో ఒక మంచి మాట అన్నాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్లగించుటకును విరగొట్టుటకును నశింపచేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనం మీదను రాజ్యం మీదను నిన్ను నియమించున్నాను. హల్లెలూయా. యెరిమియాను తల్లి గర్భములో ఉన్నప్పుడుగానే దేవుడు తనని ఏర్పరచుకొని అన్నాడు, యెరిమియా ఇదిగో నీ నోరు నేను ఏం చేస్తానండి, నీ నోరు నేను ముడతాను. నీ నోటిలో నా మాటలు ఉంచితే రాజ్యాలే కాదు దేశాలను కొల్లగొడతా. దేనివల్ల? దేవుని మాటలో అంత శక్తి ఉంది బిడ్డ, దేవుని మాటలో అంత బలం ఉంది. ఈ రాత్రి 3వ రోజు నువ్వు అడగొచ్చిందంటే నీ మాటలు నాకు కావాలయ్యా, నీ మాటలు నాకు కావాలయ్యా. యెరిమియా ఈ ప్రవక్త ఎప్పుడు కన్నీటి ప్రార్థనే, కన్నీటితో ప్రార్థన చేసే విలపించే ప్రవక్త అయిన యెరిమియాను దేవుడు ప్రత్యక్షించుకొని నా మాటలు నీ నోట నేను ఉంచుతున్నాను, నువ్వు రాజ్యమైనా కొలగొడతావు, దేశాలైనా పెళ్ళగిస్తావు. అంటే ఒక్క నోటి మాట ఎంత గొప్పది. ప్రైజ్ ది లార్డ్. అంటే మానవుని యొక్క జీవితంలో ఒక మన మీదకి వ్యతిరేకంగా ఉన్నంత వరకు ఆ మాట అంటేనే మనము అంటే ఆ మాట ఎంత గొప్ప చూసావా? ఆ మాట ఎంత
బిడ్డలారు, ఈ రోజున ఈ ప్రవక్తతో దేవుడు మాట్లాడు చిన్నప్పుడే అన్నాడు ఏంటంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏమండి, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఈ దినమందు జనం మీదకి, రాజ్యం మీదకి నేను నియమిస్తున్నానయ్యా. అంటే దేవుని మాటలు ఇచ్చి పంపిస్తున్నాడండి. దేవుడు ఏమి ఇవ్వలేదు. ఏమండి, డబ్బు ధర్మం ఏమి ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడండి దేవుడు? చెప్పాలి, ఏమి ఇచ్చాడండి? దేవుని మాట ఇచ్చిన వేళ, మా బాబు ఎంత శక్తి గల నామండి. నిజంగా నీకు ఇష్టమైంది ఏది ప్రభు? రాత్రి పడుకున్నట్టు అడగవంటో, సొలొమోనులాగా తెలగ పడుకున్నాడు. నాకు ఇష్టమైంది నాయనా చెప్పాలి. ఒక బంగారం ఉంటే చాలు. అయ్యా, ఈ రాత్రి నేను దేవుడి దగ్గరకు వచ్చి అడిగాడు అనుకో, అమ్మా నీకేడు కావాలరా అని అంటే, అయ్యగారు నాకు అది కావాలా? అప్పుడు నా సేవకుడిని నుంచి పెట్టుకుని నేను అడిగాను కదా తల్లి, నీకు ఇష్టమైంది ఏదో అడిగానంటే ఏమన్నా, రాత్రి పడుకున్నప్పుడు దేవుడు దర్శించిన, నాకు ఈ లోకంలో ఏవద్దు కానీ నీ మాట నాకు ఇయ్యయ్యా, నీ మాటలు నాలో ఉంటే కార్యం చేస్తాడు. బిడ్డారా, యెరెమీయా అంత గొప్ప ప్రవక్తగా మారగలిగంటే బైబిల్లోనే, పరిశుద్ధ గ్రంథంలోనే ఇలాంటి ప్రవక్త ఎక్కడ ఉండడో, అలాంటి గొప్ప దేవుని కొరకు తన కార్యాలు చేయగలిగాడు. బిడ్డ, ఈరోజు కూడా నీకు ఇష్టమైంది ఏంటంటే, దేవుని మాటలు లేకుంటే చాలురా నీకు. ప్రతిరోజు, ఈరోజు మీరు ఎంతమంది ప్రతిరోజు దూరం నుండి వస్తున్నారంటే, నిజమేనయ్యా, నీ మాటలు ఉంటే నాకు చాలయ్యా, నీ మాటలు నాకు కావాలయ్యా. దేవుని మాటలు ఎంత శక్తి ఉన్నదో దాన్ని మన జీవితంలో జ్ఞాపకము చేసుకోవాలా. అదే అపోస్తుల కార్యము కూడా చూడండి, ఒక చక్కని మాట చదువు. అపోస్తుల కార్యము ఏమండి 3వ అధ్యాయం, అపోస్తుల కార్యం 3వ అధ్యాయం, అపోస్తుల 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. పేతురు అంతటా పేతురు వెండి బంగారం నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పాను. అయ్యగారు ఏం చేస్తున్నాడు చెప్పలమ్మా? ఏం చేస్తున్నాడండి? భిక్షగాడు ఏమడుగుతున్నాడు? బాబు ఏదైనా ఈ నాయన అంటే, ఆ ప్రవక్త ఏం మాట్లాడతాడు? నా దగ్గర ఏమి లేవు చెప్పాలా? నా దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఎండి లేదు, బంగారం లేదు. నా దగ్గర ఏముందంటే దేవుని మాటలు ఉన్నాయి. నా దగ్గర దేవుని మాటలు. బంగారం ఇస్తాడు, కాలు బాగుపడతాడా? ఇంత కట్టిచ్చేసి డబ్బు ఇచ్చేసి ఆడేమన్నా నడుస్తాడాడు చెప్పాలమ్మా? ఇంత కట్టిచ్చేసి బాబు ఇదిగోరా నువ్వు తీసుకోరా బాబు అంటే, పోనా దాంతో నువ్వేమైనా చేసుకోగలుగుతావా? లేకపోతే బంగారం ఏం చేయగలుగుతావా? ఎండి బంగారాలు నా దగ్గర లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నానంటే, ఏట్రా బాబు కలిగిందని కొంచెం చూస్తుంటే, నజరేయుడైన యేసు నామమున నడుము కొట్టా చప్పట్లు. ఈ రోజున దేవుని మాటలు ఎంత గొప్పవండి అంటే, వెండి బంగారాల కన్నా ఒక విలువైనటి మాట దేవుని మాట. బిడ్డ, ఈ రోజున సేవకుడిగా నీకు మరలా చెప్తున్నాను, ఎప్పుడైనా దేవుడిని దర్శిస్తే, ఎప్పుడైనా దేవుడు నీతో మాట్లాడితే, తన స్వరూపం నీ దగ్గరకు వచ్చి అడిగితే, నీకు ఏది కావాలా కుమారుడంటే, అయ్యా నాకేమొద్దు కానీ నీ మాటలు నాకు ఇయ్యయ్యా, నీ మాటలు నాకు ఇయ్యి ప్రభువా. చూసారా దేవుని మాటలు ఎంత శక్తి ఉందండి? ఒక్క మాట అండి, ఒక్క మాట ఒక మనిషిని ఏం చేస్తుంది? అద్భుతం రీతిలో బాగు చేస్తుంది. ఈరోజు మీ జీవితాలను కూడా ప్రభుని కలిగిన ఈ 37 రోజుల్లో కూడా మీరు కూడా మీ నోటంట ఆ మాటలు పలుకుతూ ఉంటే, మీ ఇంట్లో కూడా అద్భుతమైన కార్యాలు ప్రభు చేయగలుగుతాడు. హల్లెలూయా. అయ్యా ఈ నజరేయుడైన యేసు నామములో నా బిడ్డలు బాగు చేయనాను, యేసు నామములో నా బిడ్డలు అద్భుతమైన కార్యాలు చేయి ప్రభు అని ఒక తల్లిగా నువ్వు మాట పలుకు. మన ఇంట్లో ఏమీ లేకపోయినా ఏంటి కావాలా? ఆయన మాటలు మనకుంటే గొప్ప కార్యాలు చూడగలుగుతాం బిడ్డలారా. ఇప్పుడు చెప్పండి, దేవుని మాటలు గొప్పవా? చెప్పాలా? దేవుని మాటలు గొప్పవా లేకపోతే వెండి బంగారాలు గొప్పవా ఈ లోకంలో? జ్యోతమ్మ ఏటి? आकाश सुन्ना रूपा नहीं, बापा कितने संपत्ति दोनों संपत्ति तिलस नहीं, लेकिन प्रभु को नाम रे जा ईश्वर को कत्ता अपन को जीवन रहिले से कार्य हब. प्रेज द लॉर्ड.
దేవుని మాటలు సంపాదించుకుందాం ఈ నెలలో. ఈ 40 రోజు ప్రార్థనలో దేవుని మాటలు మనకు కావాలి. ఈ రాత్రి దేవుడు అడిగితే, నీకు ఇష్టమైంది అడుగు బిడ్డ అని అడిగితే, అయ్యా నాకు ఈ లోకంలో ఏది వద్దు కానీ నీ మాటలు ఇస్తే నాకు చాలయ్యా, నీ మాటలు నాకు ఇస్తే చాలయ్యా. ఆ మాట ద్వారాగా గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేయగలుగుతాడండి బిడ్డారు. ఆనాటి పితరులు ఏమి కలిగి సేవ చేయగలిగారంటే ఏమీ లేకుండానే దేవుని మాటలు ధరించుకొని, దేవుని శక్తిని ధరించుకొని గొప్ప గొప్ప కార్యాలు ప్రభు చేయగలిగాడు బిడ్డ. ఈ రాత్రి ప్రభు నీ జీవితంలో నీకు ఇష్టమైంది ఏదైనా కావాలా అని అడిగితే, నాకు ఇష్టమైంది ఈ లోకంలో ఏది వద్దయ్యా, నాకు ఇష్టమైంది ఏంటంటే నీ మాటలు నాకు ఇయ్యయ్యా, నీ మాటలు నాకు ఈ ప్రభువా, నీ మాటలు ఇస్తే నాకు అన్నీ ఉన్నట్టే. ఇది మొదటి మాట. రెండో మాట చూద్దాం. ఇంకేంటంటే దేవుణ్ణి అడిగాడు అనుకో. చూడండి, మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 22వ వచనం చదువుకుందాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన. చూసారా, మనం ఏమి అడిగినా ఆయన ఏమన్నాడు? ఇస్తానన్నాడు. ఏమండి, మరియు మీరు ఆయనను ఆజ్ఞలు గైకొనుచు. ఇప్పుడు ఏం చేయాలా? రెండోది, ఆయన దృష్టికి చెప్పాలా. మొదటేటి అయ్యా నీ మాటలు నాకు ఇష్టమయ్యా అని అడగాల. రెండోది ఏంటంటే ఆయన దృష్టికి ఇష్టమైనవి మనం చెయ్యాలన్నమాట. దేవుని దృష్టికి మనం ఎలా ఉండాలంటే ఇష్టమైన బిడ్డలుగా ఉండాలా. ఇప్పుడు చెప్పిన ఒక పాప కోసం బిడ్డలారా, ఒక్కసారి చాలా సింపుల్ జీవితం అండి. ఎలాగంటే చనిపోతామండి మనుషులు, ఎలాగంటే పాడైపోతామండి. ఆ చిన్న ఆ సమస్య ఇప్పుడు ఏమిందంటే ఆమె జీవితం పాడైపోయింది బిడ్డారా. ఈ రాత్రి ప్రభుని కలిగిన నీ జీవితంలో ఆయన దృష్టికి నువ్వు ఇష్టముగా బ్రతకాలా. నీకేమైనా కావాలమ్మా, ఆయన నామములో నువ్వు ఏది అడిగినా నేను ఇస్తానంటే, అయ్యా నాకేది వద్దు కానీ నీ దృష్టికి నేను ఇష్టమైన బిడ్డగా చెప్పాలా, జీవించాలయ్యా. నీ దృష్టికి నేను ఇష్టంగా ఉండాలయ్యా 40 రోజులయ్యా. నీ దృష్టికి ఇష్టమైన జీవితం దీవించటకు నాకు ప్రయత్నం చేస్తాను ప్రభువా. ఆయనకి ఇష్టమైంది ఏంటంటే ఆయన దృష్టి మన మీద ఉంటే ఎంత గొప్ప ధన్యులమండి, ఎంత గొప్ప ధన్యులమండి బిడ్డలారా. ఈ యోహాను ఎంత చక్కగా రాయగలిగాడో. ఆయన దృష్టికి మనము ఇష్టమైనది చేయుచున్నాము గనుక, అంటే నువ్వు ఆయన దృష్టికి ఇష్టమైనది నువ్వు ఏదైనా చేస్తే, నువ్వేమడిగినా చెప్పలమ్మా, నువ్వు ఆయన దృష్టికి ఇష్టముగా నువ్వు జీవిస్తుండి ఏది అడిగినా అది చేయగలుగుతాడు. ఈ రాత్రి మీరు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఆయన దృష్టికి ఇష్టముగా నువ్వు జీవించి ఇష్టమైన భక్తి చేసి నువ్వు ఏది అడిగినా ప్రభు ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడండి, ఎంత గొప్ప దేవుడండి బిడ్డ. ఈ రాత్రి నీకు అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు బిడ్డ. ఆయన దృష్టి అంతా భూమి మీద అంతా ఏం చేస్తుందండి, సంచారం చేస్తుంది. ఆయనకి ఇష్టమైనటువంటి వారిని దేవుడు చూస్తూ ఉంటుంటాడంట. ఆయనకి ఇష్టమైన బిడ్డలు చూస్తూ ఉంటుంటాడంట బిడ్డ. రెండవదిగా ఆయన దృష్టికి మనం ఇష్టమైనట్టుగా జీవితాన్ని జీవిస్తే ఏది కావాలంటే అది దేవుడు నీకు ఇస్తాడు. ఏది కావాలంటే అది ఇస్తాడు బిడ్డ. నేను చూడకపోయినా, సంఘం చూడకపోయినా, మీరు ఏదేటి చేస్తున్నారో ఆయన దృష్టికి అన్నీ చూస్తానే ఉన్నాడమ్మా. ఆ పాట పడతాం కదండి, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా, అడుగుతాడమ్మా నిన్ను, అడుగుతాడమ్మా నిన్ను, దినమున నిన్ను లెక్క అడుగుతాడమ్మా. హల్లెలూయా. అసలు అది ఉంటే, అసలు అది కాదు మనకుంటే
అది మనకుంటే అసలు మనం ఏ పనులు చెయ్యం. బిడ్డ, ఈ రాత్రి ప్రభు కోరుకుంటున్నాడు, నువ్వు ఆయన దృష్టికి ఇష్టమైన బిడ్డగా ఉండాలంట. ఆయన దృష్టికి ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే దావీదు ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, 51వ సంకీర్తన 51వ సంకీర్తన 17 వచనం చదువుకుందాం. చూడండి 17. విరిగిన మనస్సే విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. ఏదంటే దేవునికి ఇష్టమైనది ఏంటని చెప్పాలమ్మా? విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఈ 40 రోజుల్లో నీ హృదయం ఎలాగుండాలంటే విరిగి నలిగిన హృదయముగా ఉండాలా. నీ హృదయం ఏమంటే విరిగిపోవాలా. నీ హృదయము విరిగిపోవాలా. ఈ 40 రోజుల ప్రార్థనలో నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉండాలా. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఈ 40 రోజుల కూడుకులో మీరందరూ ఈ మందిరము ఏమంటే నింపుతూ ఉన్నారంటే ఆయనకి ఇష్టమైన హృదయముగా మీరు ఉండాలా. విరిగిన మనసు అంట దేవునికి ఇష్టమైన బలి అంటండి. హృదయము విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేయాలండి. విరిగిన హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు ప్రభు చేయగలుగుతాడని బిడ్డలారా. చెప్పాలి. ఇప్పుడు ఆయనకి ఇష్టమైంది నేను అడిగాడు అనుకో, అయ్యా నాకు వద్దుగాని ఎన్ని రోజులు బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నా హృదయం అసలు నా హృదయము చాలా కఠినమైపోయిందండి, నా హృదయము బండదారిపోయిందండి. అయ్యా, విరిగిన నలిగిన హృదయము ఇష్టమైన ప్రార్థన చేసే బిడ్డగా నన్ను చేయి ప్రభు అని అడగాల. అప్పుడు దేవుడు మన పట్ల కార్యము చేస్తాడండి. అలా చేస్తే ఆ ఉపవాస ప్రార్థనకి విలువనుంటుంది అన్నమాట. ఆ ఉపవాస ప్రార్థనకి ఒక విలువ ఉంటుంది. ఇక్కడ ప్రార్థన చేయడమే కాదు, 24 గంటలు కూడా ఆయనకి ఇరిగి నలిగిన హృదయముతో నువ్వు ఇష్టమైన జీవితం జీవిస్తే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. చూడండి యెషయా గ్రంథము 58:7-8 వచ్చిన ఒక చక్కని మాటను చూడండి. యెషయా గ్రంథము 58:7-8 వచనాలు. నీ ఆహారము 58:7 కదండి. యెషయా గ్రంథము 58:7-8 వచనాలు. నీ ఆహారము ఆకలిగొన్న వానికి పెట్టుటయు, నీ రక్ష సంబంధికి ముఖము తప్పింపబడుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేసుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చూసారండి, ఉపవాస ప్రార్థన యొక్క ఇవన్నాడు ఎంత చక్కగా అన్నాడు. ఏంటంటే ఎంత చక్కని మాటలు చెప్తండి. ఆహారము ఆకలి కొన్న వారికి పెట్టి, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా, దిక్కుమాలిన వాళ్ళు బేదలను ఎంట చేర్చుకున్నటయు, వస్త్రహీనత నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. నాకు ఇష్టమైన ఉపవాసం అంటండి. ఏమండి, నాకు ఇష్టమైన ఉపవాసము, నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి ఇష్టమైన హృదయం కావాలా? దేవునికి ఇష్టమైన ఆ దృష్టి చూసినప్పుడు అలాగ నువ్వు జీవితే నువ్వు ఏది కావాలో నా ప్రభు ఇవ్వగలుగుతాడు బిడ్డ. ఎంత గొప్ప దేవుడి బిడ్డ ఈ రాత్రి ప్రభుని కలిగిన నీ జీవితంలో అది ఉంటే నీ జీవితంలో దేవుడు తన గొప్ప కార్యాలు ప్రభు చేయగలుగుతాడు. ఈ పుణ్య శుక్రవార దినాన్న ప్రభు మీద ఆధారపడుతున్న నీ జీవితంలో ఆయన దృష్టికి నువ్వు ఇష్టముగా జీవించు. ఆయన దేవుడు నీ యందు ఆయన మాటలు నీ యందు ఇష్టముంటే ఏదైనా అడగమంటున్నాడు. మూడవదిగా చూస్తే అదే చక్కగా 1 యోహాను రాసిన పత్రిక 5:14 ఒక చక్కని మాట చూడగలదు. 3 మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 1 యోహాను సువార్త. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించును. హల్లెలూయా. మూడవదిగా చూస్తే ఏమనంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏమాలండి? ఆయన చిత్తానుసారంగా మూడో చెప్పాలా? ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు ఏది అడిగినా నీకు ప్రభు ఇస్తాడండి. ఏది అడిగినా నీకు ప్రభు ఇవ్వగలుగుతాడు బిడ్డ. మూడవదిగా నీ జీవితంలో ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ప్రయత్నం చెయ్యి. ఆయన చిత్తానికి నువ్వు లోబడాలా. ఆయనకి ఇష్టానికి నువ్వు లోబడితే
నువ్వు ఏది అడిగినాను ఆయన ఇస్తాడు, ఆయన ఇస్తాడు, నీకు అన్ని ఇస్తాడు. ఆయన అన్ని నీకు ఆయన ఇవ్వగలుగుతాడు. అందుకే అదే యేసు ప్రభు చదవవసరం లేదు కానీ గెత్సేమనే తోటలో తండ్రిని వేడుకున్నాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా, నీ ఇష్టమైతేనే. ఎంత మంచి ప్రార్థన అంటే దేవుడై ఉండి, ఎందుకంటే అంత పాప భారాన్ని ఆయన మొయ్యాలి కాబట్టి ఆయన ప్రార్థన చేస్తుంటే, కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఆ కంట్లో ఏమవుతుందంటే రక్తపు చుక్కలు పడిపోతున్నాయి. మోకాలు నుంచి ప్రార్థన చేస్తుంటే ఆ చెమట, ఆ బాడీ మీద వచ్చిన చెమట అంతా కూడా ఏంటంటే రక్తముగా కారిపోతుంది. మోకాలతో ప్రార్థన చేస్తుంటే ఆ మోకాళ్ళ నుండి రక్తము బయటకు వస్తుంది. వస్తున్నా సరే ఆ గెత్సేమనే తోటలో 3 సార్లు పలుకుతున్నాడు, తండ్రి నీ చిత్తమైతేనే, తండ్రి నీ చిత్తమైతేనే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్దండు తొలగించయ్యా. ఎప్పుడు మన జీవితాల్లో, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుణ్ణి అదే అడగాల, తండ్రి నీ చిత్తము నా పట్ల ఏముందయ్యా, నా భవిష్యత్ పట్ల నీ చిత్తము నా పట్ల ఏముందయ్యా, బయలుపరచయ్యా. నీ చిత్తము నా కుటుంబం పట్ల ఏమై ఉందయ్యా, నీ చిత్తము నా బిడ్డల పట్ల ఏముందయ్యా, అదే చెయ్యయ్యా, అదే చెయ్యయ్యా. ఆయన చిత్తానికి మీరందరూ ఈ రాత్రి అడగాల. ఆయన చిత్తానుసరముగా, ఆయనకి ఇష్టానుసారంగా నువ్వు అడిగినా ఏది అడిగినా ఇస్తాడు. కానీ తండ్రికి తెలుసు, నీకు ముందుగా చెప్పాను కదా, ఆ రోజు నీకు భూమి మీదలోకి నువ్వు వెళ్తున్నావంటే, భూమికి నువ్వు వెళ్తున్నావంటే ఆ రోజున చివరి రాత్రి నీకు ఇన్ని శ్రమలు వస్తాయి, వెళ్తావా కుమారుడు అంటే వెళ్తానన్నావే. నీకు ముండ్ల కిరీటం పెడతానని చెప్పానే, నీకు కొరడా దెబ్బలు కొట్టబడతాయే నీ దేహం మీదకి, నీ కాళ్ళు చేతులుగా మేకలు గొచ్చబడతాయే, నిన్ను మనుషులందరూ ఎగతాళి చేస్తారే, కించపరుస్తారే, అవమానపరుస్తారే. వీటన్నిటి గురించి నువ్వు వెళ్తావా అని నేను అడిగినప్పుడు ఆ రోజు నువ్వు నేను వెళ్తానని నోటితో నువ్వు మాట్లాడవు కదా కుమారుడా. కొన్ని గడియలు నా ఇష్టానికి నిన్నేం చేద్దంటే వదిలేస్తున్నా. అలా దేవుడు వదలబట్టే ఆయన ప్రార్థన చేసినా సరే ఏమీ కాలేదు బిడ్డ, ఏమీ కాలేదు. ఆ రాత్రి ఆయన్ని, ఒక మనిషిని, ఒక కుక్కని ఈడ్చిపోయినట్టుగా ఇలాగా వారి చేతిలో ఆ రాత్రి పడిపోతే ఆయన అలాగా ఇవ్వండి ఇలాగ రెక్క పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు బిడ్డ. ఆ రాత్రి అప్పటికే 39 కొరడా దెబ్బలు కొడేసి ఏ రోజు నుండి పిలాతు అంతవరకు శత్రులుగా ఉన్నారు. వాళ్ళిద్దరును శత్రుత్వంలో పెరిగిపోయింది. నా ప్రభువు ప్రాణం పెట్టినప్పుడు కూడా ఒకరిని ఏం చేద్దంటే మిత్రులుగా చేస్తున్నాడు బిడ్డ, మిత్రులుగా చేస్తాడు. మీరు కలిసి సుఖంగా ఉండండి కానీ నా ప్రాణము పోయినా పర్వాలేదని దేవుని చిత్తానికి ఆయన లోబడ్డాడు బిడ్డ. ఒక్కసారి నీ జీవితాన్ని ఆలోచించు బిడ్డ, ఒక్కసారి నీ జీవితాన్ని ఆలోచన చేయి బిడ్డ. శిలువ మాను మీద వేలాడిన నా ప్రభు తన చిత్తము కొరకు ప్రార్థన చేశాడు కానీ నా ప్రభు ఓడిపోయాడు, ఆ గడిలో ఓడిపోయాడు. ఎందుకంటే నువ్వు ఆ పని చెయ్యకపోతే ఈ పాప భారం అంతా కూడా ఎవరు భరించలేరు, నువ్వే దానికి కారణం, నువ్వు వెళ్ళాలా బిడ్డ. కొన్ని సందర్భాలు మన జీవితాలు అలాగైపోతుంటాయి, దిక్కులేని పరిస్థితులు అయిపోతుంటుంది. ఒక్కొక్కసారి ఏం చేయాలో మనకు అర్థమవుతుంది, బుర్ర పనిచేది. ఒక్కొక్కసారి మన బతుకు మీద మనకి విరక్తి కలుగుతుంటుంది. చిన్న చిన్న విషయాలకు మనం కలత చెందుతాం, నిరాశ అయిపోతున్నాం, బాధపడిపోతుంటాం. బిడ్డలారా, నా ప్రభు అలాగా ఉండిపోయి ఒక వ్యక్తి గబగబ వస్తే ఆయన ఇలాగ కూర్చుంటే ఆ రూమ్లో తీసుకెళ్ళి ఆయన పిడుగుతులు కొట్టు కొడుతుంటే గొబుక్కుమని ఆయనకి గడ్డం ఉంటే ఆ గడ్డను పట్టుకొని ఇలాగే ఏమంటే ఆ రోమ్ ఉంటే ఇలా లాగితే మొక్క బయటకు వచ్చేసింది బిడ్డ. తండ్రి చిత్తం
ఈ రాత్రి నా ప్రభు కొరకు నువ్వు చేసిన ఆ పాపము కొరకు సిలువ మానులో ఆయన వేలాడాడు బిడ్డ. ఎలా భరించుంటాడండి? 3 సార్లు మానవుడిగా మనలాగా భయపడిపోతున్నాడు ఆయన. 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు, ఆతృతతో వెళ్తున్నాడు, గబగబ వెళ్తున్నాడు, మళ్ళీ పరిగెట్టు వచ్చేస్తున్నాడు, బలం లేకపోతుండే, చాలు లేకపోతుండే, మళ్ళీ వెళ్ళి మోకరిస్తున్నాడు. పేతురు, ఎందుకయ్యా పడుకుడిపోతున్నావు? యాకోబు, ఎందుకు పడుకుడిపోతున్నావు? యోహాను, ఎందుకు పడుకుడిపోతున్నావు? కొస్త మేలుకొండండి, ఇగో శోధకుడు వస్తున్నాడే, ఇదిగో అపవాది వస్తున్నాడే, ప్రార్థన చెయ్యండి అన్నా సరే వారు మేలుకోలేని పరిస్థితిలో ఉండి మళ్ళా పరిగెట్టెళ్ళి, తండ్రి తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అన్నా సరే ఆ ప్రార్థన తండ్రి అంగీకరించలేదు బిడ్డ. ఇదే రోజున నా ప్రభు సిలువలో ఎంత అవమానాన్ని భరించాడు, ఎంత అవమానాన్ని భరించాడో నీ కొరకు. సిగ్గును అవమానాన్ని తలదించి ఎత్తుకొని మనుషులు, ఇది తన సృష్టించిన తన మనుషులు, తన బిడ్డలే, యూదులైన వారందరూ కూడా తిరగబడి ఆయన్ని చిత్ర హింసలు చేసి అవమానానికి గురి చేసి, ఈ రాత్రి ఒక్కసారి నువ్వు ఈ 3వ రాత్రిలో ప్రభువా నీ చిత్తానికి నేను ఎప్పుడు లోబడవనగా చెయ్యయ్యా. నీ చిత్తము నా పట్ల ఏముందయ్యా? నీ చిత్తం నా కుటుంబం పట్ల ఏముందయ్యా? నీ చిత్తం నా బిడ్డల పట్ల ఏముందయ్యా? నీ చిత్తం నా సంఘం పట్ల ఏముందయ్యా? నీ చిత్తం నా దేశం పట్ల ఏముందయ్యా? ఎందుకయ్యా నువ్వు మౌనమై ఉన్నావు? ఎందుకయ్యా నోరు తెరవలేదు? నీ చిత్తం ఏమిటి నాకు బయలుపరచాలి అనగలుగుతున్నావా బిడ్డ? ఈ రాత్రి నా ప్రభు నీ కొరకు ఆ బలి యాగము చేయగలిగాడు. ఆ జీవితాన్ని సమర్పించాడు నీ కొరకు బిడ్డ. నా నామములో నువ్వు ఏది అడిగినా నేను నీకు ఇస్తానన్న దేవుడు. ఆలోచించరా, ఈ రాత్రి ఒక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. అవకాశం ఏంటి అంటే చదవవలసిన లేదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట నేను ముగిస్తున్నాను. ఆనాడు సిలువ మాను మీద యాలాడిన ఆ యేసే ఏమంటున్నాడు? ఒక అవకాశాన్ని ఇచ్చేవనంటే దైవ చిత్తానుసారమైన మనస్సు, రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తాది. ఈ రాత్రి దైవ చిత్తానుసారమైన మనసును నీవు సమర్పించుకొని, నా ప్రభువా నా జీవితాన్ని చేయగలుగుతున్నాడు. ఈ రాత్రి ఒక పరిశుద్ధ రాత్రిగా చేయగలుగుతున్నాడు. ఆనాడు పేతురు కూడా దినమనాకు ఏమండి, ఆ రోజున మారు పంకర యేసయ్య ఆ చివరి రాత్రి ఒక్క మాట జ్ఞాపకం చేసుకున్నాడు, కొక్కురో కో. ఆ పిలిపే తన జీవితాన్ని మార్చేసింది, తన బ్రతుకుని మార్చేసింది బిడ్డ. దైవ చిత్తానుసరమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఈ లోక సంబంధమైన ప్రార్థన, ఈ లోక సంబంధమైన దుఃఖము మరణానికి గురి చేస్తుంది బిడ్డ. ఆలోచించి ఈ రోజున, ఈ రాత్రి నువ్వు ఆలోచన కలిగి ఉండి, ఈ రాత్రి నువ్వు నీ చేతిలో చిన్న ప్రార్థన, నిజమే ప్రభువా ఈ రాత్రి నాకు ఒక అవకాశం ఇచ్చావయ్యా, దైవ చిత్తానుసరమైన చెప్పాలా చూడాలి ఈ మాట. ఈ రాత్రి నాకే చూడాలి. ఈ రాత్రి అయ్యా నాకు ఈ రాత్రి ఒక అవకాశాన్ని ఇచ్చావు తండ్రి. నాయన ఈ రాత్రి నాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చావయ్యా. దైవ చిత్తానుసరమైన మారు మనస్సు, రక్షణార్థమైన కలుగు చేస్తుంది బిడ్డ. అవకాశం ఇస్తున్నాడు. అదే రక్తము ఈ రాత్రి నిన్ను కడగడానికి, శుద్ధీకరించిన, పవిత్రపరచబోతున్నాడు. ఈ రాత్రి ఒక్కసారి నోడుతో
అయ్యా నన్ను క్షమించయ్యా, క్షమించయ్యా. నా ఇష్టానికి నేను మందిరంకి వస్తున్నాను కానీ, నా అభిలాష గురించి నేను వచ్చి అడుగుతున్నానేమో కానీ, నా సొంత కుటుంబాల గురించి నా బిడ్డల కొరకు అడుగుతున్నాను కానీ, నీ చిత్తంకి ఎప్పుడు నేను అడగలేదయ్యా, నేను ఎప్పుడు అడగలేదయ్యా. నా భవిష్యత్తు, నా గమ్యం ఏంటో నాకు తెలియకుంటుందయ్యా. ఈ రాత్రి దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తా. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా అని అడిగినప్పుడు మౌనమయ్యావయ్యా, మౌనమయ్యావయ్యా. ఈ రాత్రి మాకు అలాంటి అవకాశాన్ని ఇస్తున్నవయ్యా. మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక రక్షణ మారు మనసు నాకు ఇవ్వడానికి వింటావయ్యా. ఎలా భరించవయ్యా, ఎలా భరించవయ్యా. అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో లాడావో, అయ్యయ్యో ఎట్లా భరించావో, అయ్యయ్యో ఎంతో లాడావో. నా ప్రాణనాద గట్టికొట్టు, నా సురాజా, నా ప్రాణనాద, నా యేసురాజా, కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకై తీవయ్యా, కలువరిలో కరిగిపోతివయ్యా, నా కొరకై నలిగిపోతివయ్యా. నా ప్రాణనాదా, నా యేసురాజా, నా ప్రాణనాదా, నా యేసురాజా.